ఈ ప్రపంచంలో ప్రతి మనిషి జీవితంలో ఒక ప్రశ్న ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా వస్తుంది. నేను ఎవరికీ చెడు చేయలేదు, మరి నాకు శత్రువులు ఎందుకు పెరుగుతున్నారు? మీరు ఎప్పుడైనా గమనించారా? కొందరు మనుషులు మీతో నవ్వుతూ మాట్లాడుతారు, మీ విజయాన్ని అభినందిస్తారు, మీకు దగ్గరగా ఉంటారు. కానీ కాలం మారగానే అదే మనుషులు మీకు వ్యతిరేకంగా నిలబడతారు. మీ గురించి చెడు మాటలు చెబుతారు, మీ ఎదుగుదలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది యాదృచ్ఛికమా, లేక జీవితంలో దాగి ఉన్న ఏదైనా గాఢమైన సత్యమా? వేల సంవత్సరాల క్రితం జీవించిన మహావ్యూహకర్త చాణక్యుడు ఈ ప్రశ్నకు ఆశ్చర్యపరిచే సమాధానం ఇచ్చాడు. ఆయన నీతిశాస్త్రంలో శత్రువుల గురించి చెప్పిన కొన్ని నిజాలు ఈ రోజుకి మన జీవితాల్లో అక్షరాలా నిజమవుతుంటాయి. ఈ రోజు మీ జీవితంలో శత్రువులు ఎందుకు వస్తారు అనే విషయంపై చాణక్యుడు వెల్లడించిన 5 కఠినమైన నిజాలను తెలుసుకుందాం. చాణక్య నీతి అధ్యాయం 1 శ్లోకం 15 లో ఇలా చెప్పబడింది: ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః. కృషి చేసేవారికి మాత్రమే కార్యాలు సిద్ధిస్తాయి. మొదటి నిజం ఏమిటంటే, మీ విజయమే కొన్నిసార్లు మీ మొదటి శత్రువును సృష్టిస్తుంది. ఒక చిన్న గ్రామంలో 2 స్నేహితులు ఉండేవారు. ఇద్దరూ ఒకే స్థాయిలో ఉండేవారు, ఒకే కలలు కనేవారు. కానీ కాలక్రమేణా ఒకడు కష్టపడి పెద్ద స్థాయికి చేరుకున్నాడు, మరొకడు మాత్రం అదే స్థితిలో ఉండిపోయాడు. మొదట్లో అతను సంతోషించినట్టు నటించాడు, కానీ అతని హృదయంలో ఒక అగ్ని మెల్లగా పెరుగుతోంది. ఆ అగ్ని పేరు అసూయ. చాణక్యుడు చెబుతాడు, ఇతరుల విజయాన్ని తట్టుకోలేని వ్యక్తి కాలక్రమంలో శత్రువుగా మారతాడు. మీరు ఎదుగుతున్నప్పుడు అందరూ చప్పట్లు కొడతారని అనుకోవద్దు. కొందరు మీ విజయాన్ని చూసి ప్రేరణ పొందుతారు, కానీ మరికొందరు తమ వైఫల్యాన్ని గుర్తు చేసుకుంటారు. అక్కడే శత్రుత్వం పుడుతుంది. మీరు తప్పు చేసినందుకు కాదు, మీరు సాధించినందుకు. రెండవ నిజం ఏమిటంటే, నిజం మాట్లాడేవారికి శత్రువులు ఎక్కువ. మన సమాజంలో చాలామంది నిజం వినాలని కోరుకుంటారు, కానీ నిజం చెప్పిన వారిని ఇష్టపడరు. ఒకసారి ఒక రాజు సభలో అందరూ అతనిని పొగిడేవారు, కానీ ఒక మంత్రి మాత్రం నిజం చెప్పేవాడు. రాజు చేసిన పొరపాట్లను కూడా ధైర్యంగా చెప్పేవాడు. మొదట్లో అందరూ అతన్ని గౌరవించారు, తర్వాత అదే నిజాయితీ అతనికి శత్రువులను తెచ్చింది. ఎందుకంటే అబద్ధంలో జీవించే వారికి నిజం ఒక అద్దంలా ఉంటుంది. ఆ అద్దంలో తమ లోపాలు కనిపించడం వారికి ఇష్టం ఉండదు. అందుకే చాణక్యుడు చెబుతాడు, సత్యం చెప్పేవాడిని చాలామంది శత్రువుగా భావిస్తారు. కాబట్టి మీ జీవితంలో కొందరు మీపై కోపంగా ఉంటే అది ఎప్పుడూ మీ తప్పు కావాల్సిన అవసరం లేదు. మీరు నిజం చెప్పడం వల్ల కూడా కావచ్చు. మూడవ సత్యం మరింత గంభీరమైనది. మన బలహీనతలను తెలిసిన వారే అత్యంత ప్రమాదకరమైన శత్రువులు. ఒక అపరిచితుడు మనకు కొంత నష్టం చేయగలడు, కానీ మన రహస్యాలు, మన భయాలు, మన బలహీనతలు తెలిసిన వ్యక్తి మనపై ఎక్కువ ప్రభావం చూపగలడు. అందుకే చాణక్యుడు ప్రతి ఒక్కరికి మన హృదయాన్ని పూర్తిగా తెరవకూడదని హెచ్చరించాడు. ఎందుకంటే జీవితంలో ప్రతి సంబంధం శాశ్వతం కాదు. కొంతమంది మన జీవితంలో పాఠాలు నేర్పడానికి వస్తారు, కొంతమంది హెచ్చరికలుగా వస్తారు, మరికొంతమంది పరీక్షలుగా వస్తారు. స్నేహితుడిగా వచ్చిన వ్యక్తి భవిష్యత్తులో శత్రువుగా మారే అవకాశం కూడా ఉంటుంది. అందుకే రహస్యాలను కాపాడుకోవడం బలహీనత కాదు, అది జ్ఞానం. నాలుగవ సత్యం ఏమిటంటే, మన మంచితనాన్ని బలహీనతగా భావించినప్పుడు శత్రువులు పుడతారు. చాలా మంది మంచిగా ఉండటం అంటే ఎప్పుడూ మౌనంగా ఉండటం, అందరినీ నమ్మడం, ప్రతిదీ క్షమించడం అని భావిస్తారు. కానీ ప్రపంచం అలా పనిచేయదు. అడవిలో సింహం ప్రశాంతంగా ఉంటుంది. అది ప్రతి జంతువుతో పోరాడదు, కానీ దాని శక్తి అందరికీ తెలుసు. అందుకే ఎవరూ దాన్ని తక్కువగా అంచనా వేయరు. అలాగే మనం కూడా మంచిగా ఉండాలి, కానీ మన హద్దులను స్పష్టంగా చూపించాలి. అతి వినయం, అతి దయ కొన్నిసార్లు ప్రమాదాన్ని ఆహ్వానిస్తాయి. కొందరు మన దయను గౌరవించరు, దాన్ని అవకాశంగా ఉపయోగించుకుంటారు. అక్కడే శత్రుత్వం మొదలవుతుంది. ఐదవ మరియు అత్యంత లోతైన సత్యం ఏమిటంటే, శత్రువులు మన జీవితంలో శిక్షగా కాదు, పాఠంగా వస్తారు. మన జీవితంలో ఎదురైన ప్రతి శత్రువు మనకు ఏదో ఒకటి నేర్పాడు. ఎవరిని నమ్మాలో నేర్పాడు, ఎవరిని దూరంగా ఉంచాలో నేర్పాడు. మన బలాన్ని గుర్తించడంలో సహాయపడ్డాడు, మన బలహీనతలను చూపించాడు. చాణక్యుడు నమ్మిన గొప్ప సత్యం ఇదే. శత్రువులు లేకపోతే మనిషి జాగ్రత్తగా ఉండడు, సవాళ్లు లేకపోతే ఎదగడు, వ్యతిరేకత లేకపోతే తన అసలు శక్తిని గుర్తించలేడు. కొన్నిసార్లు మనం శత్రువులుగా భావించే వ్యక్తులే మన జీవితంలో అత్యంత విలువైన గురువులుగా మారుతారు. ఎందుకంటే వారు మనకు బాధను ఇస్తారు, ఆ బాధ మనల్ని మార్చుతుంది.
ఆ మార్పు మనల్ని బలంగా చేస్తుంది. జీవితంలో మరో ఆసక్తికరమైన సత్యం ఉంది. స్నేహితులు మనకు ఆనందాన్ని ఇస్తారు, కానీ శత్రువులు అవగాహనను ఇస్తారు. ఒక యోధుడు ఎన్నో సంవత్సరాలు శిక్షణ పొందినా అతనికి ఎప్పుడూ బలమైన ప్రత్యర్థి ఎదురు కాకపోతే తన నిజమైన శక్తి గురించి తెలుసుకోలేడు. కానీ ఒక రోజు బలమైన శత్రువు ఎదురైనప్పుడు అతని బలహీనతలు బయటపడతాయి, అతని సామర్థ్యం కూడా బయటపడుతుంది. అందుకే చాణక్యుడు శత్రువులను పూర్తిగా చెడుగా చూడలేదు. ఆయన ప్రకారం నిన్ను ఎవరూ వ్యతిరేకించడం లేదంటే నీవు పెద్దగా ప్రభావం చూపడం లేదని కూడా అర్థం కావచ్చు. చరిత్రలోని మహానుభావులందరికీ శత్రువులు ఉన్నారు, ఎందుకంటే వారు మార్పును తీసుకువచ్చారు. మార్పు వచ్చిన చోట ప్రతిఘటన సహజం. అయితే చాణక్యుడు మరో ప్రమాదకరమైన సత్యాన్ని కూడా వెల్లడించాడు. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన శత్రువు బయట ఉండడు, అతను మనలోనే దాగి ఉంటాడు. కోపం, అహంకారం, అత్యాశ, భయం, అసూయ ఇవే మన జీవితాన్ని ఎక్కువగా నాశనం చేసే అంతర్గత శత్రువులు. ఒక రాజు తన అహంకారం వల్లే తన రాజ్యాన్ని కోల్పోయినట్లు మనిషి కూడా తన అంతర్గత బలహీనతలకు బానిస అయితే తన విజయాన్ని తానే నాశనం చేసుకుంటాడు. అందుకే చాణక్యుడు చెప్పాడు, తనను తాను జయించుకున్న వాడిని ప్రపంచంలో ఎవరూ ఓడించలేరు. నిజమైన యుద్ధం బయట జరగదు, అది మనసులో జరుగుతుంది. బయటి శత్రువులు పరీక్షలు మాత్రమే, కానీ అంతర్గత శత్రువులు విధిని నిర్ణయిస్తారు. చివరికి చాణక్యుడు చెప్పిన గొప్ప పాఠం ఏమిటంటే, శత్రువులపై దృష్టి పెట్టకూడదు, లక్ష్యంపై దృష్టి పెట్టాలి. గద్ద ఆకాశంలో ఎగురుతున్నప్పుడు చిన్న పక్షులు దాని మీద అరుస్తాయి, కానీ గద్ద వాటితో వాదించదు, అది ఇంకా ఎత్తుకు ఎగురుతుంది. అలాగే విజయవంతమైన వ్యక్తులు ప్రతి విమర్శకు సమాధానం ఇవ్వరు, ప్రతి శత్రువుతో పోరాడరు, ప్రతి అవమానాన్ని గుండెల్లో పెట్టుకోరు. వారు తమ లక్ష్యంపై దృష్టి పెడతారు. ఎందుకంటే కాలం కంటే గొప్ప సమాధానం లేదు, విజయం కంటే గొప్ప ప్రతీకారం లేదు. కాబట్టి జీవితంలో శత్రువులు ఎదురైతే వారిని శాపంగా చూడకండి, వారిని ఒక సందేశంగా చూడండి, ఒక పాఠంగా చూడండి, ఒక అవకాశంగా చూడండి. ఎందుకంటే శత్రువులు మీ కథలోని చివరి అధ్యాయం కాదు, వారు మీ మహత్తర విజయానికి ముందు వచ్చే పరీక్ష మాత్రమే. ఆ పరీక్షను జయించినప్పుడు మీరు కేవలం విజేతగా కాదు, ఇతరులకు దారి చూపే ఒక ప్రేరణగా మారుతారు. అయితే చాణక్యుని జ్ఞానం ఇక్కడితో ముగియదు. ఆయన చెప్పిన మరో గొప్ప సత్యం ఏమిటంటే, శత్రువును గుర్తించడం కంటే శత్రుత్వం ఎలా పుడుతుందో గుర్తించడం చాలా ముఖ్యమని. ఎందుకంటే చాలా సందర్భాల్లో శత్రువు ఒక్కరోజులో పుట్టడు, అతను నెమ్మదిగా రూపుదిద్దుకుంటాడు. ఒక చిన్న అపార్థంతో మొదలైన విషయం ఒక కఠినమైన మాటతో పెరుగుతుంది. ఆ తర్వాత అహంకారం దానికి బలం చేకూరుస్తుంది. చివరికి ఒకప్పుడు స్నేహంగా ఉన్న సంబంధమే శత్రుత్వంగా మారిపోతుంది. చరిత్రలో జరిగిన అనేక యుద్ధాలు కూడా ఇలాగే ప్రారంభమయ్యాయి. మొదట్లో చిన్న విభేదాలుగా కనిపించిన విషయాలు తర్వాత గర్వంగా, ఆ గర్వం ద్వేషంగా, ఆ ద్వేషం వినాశనంగా మారాయి. అందుకే జ్ఞానులు ప్రతి యుద్ధం గెలవాల్సిన అవసరం లేదని అర్థం చేసుకుంటారు. కొన్ని యుద్ధాలు నివారించడమే నిజమైన విజయం. ఎందుకంటే ఒక వాదనలో గెలిచినా మనశ్శాంతిని కోల్పోతే అది ఓటమితో సమానం. ఒకసారి ఊహించండి, ఎవరో మీ గురించి చెడు మాట్లాడారు, మీకు కోపం వచ్చింది, మీరు కూడా అదే విధంగా స్పందించారు, వారు మళ్లీ ప్రతిస్పందించారు. ఇలా ఒక చిన్న విషయం పెద్ద గొడవగా మారిపోయింది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఆ గొడవలో నిజంగా ఎవరు గెలిచారు? సమాధానం, ఎవరూ కాదు. ఇద్దరూ తమ ప్రశాంతతను కోల్పోయారు. ఇద్దరూ తమ సమయాన్ని వృధా చేసుకున్నారు. ఇద్దరూ తమ శక్తిని ఖర్చు చేశారు. అందుకే చాణక్యుడు చెప్పాడు, నీ శాంతిని కాపాడుకోగలిగితే నీవు ఇప్పటికే సగం యుద్ధం గెలిచినట్టే. శత్రువులు మన శరీరాన్ని గాయపరచకపోవచ్చు, కాని మన మనశ్శాంతిని దోచుకోగలరు. అదే జరిగితే మనమే వారికి విజయం ఇచ్చినట్టవుతుంది. అందుకే జ్ఞాని ప్రతిస్పందించే ముందు ఆలోచిస్తాడు, కోపపడే ముందు కారణాన్ని అర్థం చేసుకుంటాడు, పోరాడే ముందు అది అవసరమా కాదా అని పరిశీలిస్తాడు. చాణక్యుడు జీవితాన్ని యుద్ధభూమిగా కాదు, ఒక పాఠశాలగా చూశాడు. ఆయన దృష్టిలో ప్రతి సంఘటన ఒక పాఠం, ప్రతి ఓటమి ఒక బోధన, ప్రతి శత్రువు ఒక గురువు. మీకు బాధ కలిగించిన వ్యక్తి మీకు జాగ్రత్త నేర్పాడు. మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తి వివేకం నేర్పాడు. మిమ్మల్ని వ్యతిరేకించిన వ్యక్తి ధైర్యం నేర్పాడు. మిమ్మల్ని అవమానించిన వ్యక్తి స్వీయ గౌరవం విలువను నేర్పాడు. అందుకే జీవితంలోకి వచ్చిన ప్రతి శత్రువుకు కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం లేకపోయినా వారి వల్ల నేర్చుకున్న పాఠాలను మాత్రం గౌరవించాలి. ఎందుకంటే ఆ పాఠాలే మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి. చాలా మంది తమకు ఎదురైన కష్టాలను శాపంగా భావిస్తారు, కానీ జ్ఞానులు వాటిని శిక్షణగా చూస్తారు.
ఎందుకంటే ప్రతి సవాలు మనలో దాగి ఉన్న కొత్త శక్తిని బయటకు తీస్తుంది. ఇప్పుడు ఒక క్షణం ఆలోచించండి. మీ జీవితంలో ప్రస్తుతం ఉన్న అతిపెద్ద శత్రువు ఎవరు? అది నిజంగా ఒక వ్యక్తేనా, లేక ఒక పరిస్థితి, లేక మీలోనే దాగి ఉన్న ఏదైనా భయమా? చాలా సందర్భాల్లో మనల్ని ఆపేది బయట ఉన్న మనుషులు కాదు, మనలో ఉన్న సందేహాలు, మనలో ఉన్న భయాలు, మనలో ఉన్న అలసత్వం, మనలో ఉన్న ఆత్మవిశ్వాసం లోపం. అందుకే చాణక్యుడు శత్రువుల సంఖ్యను తగ్గించడానికి ప్రయత్నించొద్దని, మీ శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నించమని చెప్పాడు. బలహీనమైన చెట్టు గాలిని చూసి భయపడుతుంది, కానీ బలమైన చెట్టు తుఫానును కూడా ఎదుర్కొంటుంది. అలాగే బలహీనమైన మనసు శత్రువులను చూసి కుంగిపోతుంది, కానీ బలమైన మనసు శత్రువులను చూసి మరింత పదునెక్కుతుంది. శత్రువులు మీ మార్గాన్ని ఆపడానికి రారు, మీరు ఎంత బలంగా ఉన్నారో చూపించడానికి వస్తారు. అందుకే జీవితంలో ఎవరైనా మిమ్మల్ని వ్యతిరేకించినప్పుడు వెంటనే బాధపడకండి. ఎవరైనా మీ గురించి చెడు మాట్లాడినప్పుడు వెంటనే నిరాశ చెందకండి. బదులుగా ఒక ప్రశ్న వేసుకోండి, ఈ పరిస్థితి నన్ను ఏమి నేర్పుతోంది? ఎందుకంటే బాధితుడు కారణాలను వెతుకుతాడు, విజేత అవకాశాలను వెతుకుతాడు. బాధితుడు శత్రువును చూస్తాడు, విజేత పాఠాన్ని చూస్తాడు. బాధితుడు వెనక్కి తగ్గుతాడు, విజేత మరింత బలంగా ముందుకు సాగుతాడు. చివరికి శత్రువులు మీ విలువను తగ్గించలేరు, కాని వారి వల్ల మీరు నేర్చుకున్న పాఠాలు మాత్రం మీ విలువను ఎన్నో రెట్లు పెంచగలవు. అందుకే గుర్తుంచుకోండి, జీవితంలో మీకు ఎదురైన ప్రతి శత్రువు ఒక ప్రశ్న, మీరు ఎలా స్పందిస్తారో అదే మీ భవిష్యత్తుకు సమాధానం. అయితే ఇంకా ఒక ఆశ్చర్యకరమైన సత్యం మిగిలే ఉంది. చాణక్యుడు చెప్పిన ఈ సత్యాన్ని చాలా మంది అర్థం చేసుకోలేరు, ఎందుకంటే ఇది కేవలం శత్రువుల గురించి మాత్రమే కాదు, విజేతల గురించి కూడా. ఆయన ప్రకారం, నిన్ను గురించి ఎక్కువగా మాట్లాడేవారిని గమనించు. వారు నీ అభిమానులు కావచ్చు లేదా నీ శత్రువులు కావచ్చు, కానీ రెండు సందర్భాల్లోనూ నీవు వారి మనసులో స్థానం సంపాదించావు. సాధారణంగా ప్రపంచం ఎవరి గురించి పెద్దగా మాట్లాడదు, ఎవరి గురించి అసూయపడదు, ఎవరి గురించి కుట్రలు చేయదు. కానీ ఒక వ్యక్తి ఎదగడం ప్రారంభించినప్పుడు అతని పేరు చర్చల్లోకి వస్తుంది, అతని పని అందరి దృష్టిని ఆకర్షిస్తుంది, అతని విజయం కొందరికి స్ఫూర్తిగా కనిపిస్తుంది, అదే విజయం మరికొందరికి అసౌకర్యంగా అనిపిస్తుంది. అక్కడి నుంచే శత్రుత్వం మరింత పెరుగుతుంది. అందుకే మీపై విమర్శలు పెరుగుతున్నాయంటే మీరు ఏదో తప్పు చేస్తున్నారని అర్థం కాదు, కొన్నిసార్లు మీరు సరైన దారిలో ఉన్నారనే సంకేతం కూడా కావచ్చు. ఒక నదిని గమనించండి, నిలిచిపోయిన నీటిని ఎవరూ అడ్డుకోరు, కానీ ప్రవహించే నదికి మాత్రమే రాళ్లు ఎదురవుతాయి, ఎందుకంటే అది ముందుకు కదులుతోంది. అలాగే జీవితంలో ముందుకు కదిలే వ్యక్తికే ఎక్కువ ప్రతిఘటన ఎదురవుతుంది. చాలామంది ఈ దశలో భయపడిపోతారు. నన్ను ఎందుకు ఇంతమంది వ్యతిరేకిస్తున్నారు? నాకు ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి? నేను ఎందుకు విమర్శలకు గురవుతున్నాను అని ఆలోచిస్తారు. కానీ చాణక్యుని దృష్టిలో సరైన ప్రశ్న అది కాదు. సరైన ప్రశ్న, ఈ పరిస్థితి నన్ను ఏమిగా మార్చుతోంది అనేది. ఎందుకంటే జీవితం చివరికి మనకు ఇచ్చేది సుఖం కాదు, పరిపక్వత, అనుభవం, జ్ఞానం, శక్తి. ఇవన్నీ ఎక్కువగా పుట్టేది సవాళ్లలోనే, సౌకర్యంలో కాదు. ఒక చిన్న విత్తనం చీకటి మట్టిలో పాతి పెట్టబడుతుంది, దాని చుట్టూ చీకటి మాత్రమే ఉంటుంది. అది ఒత్తిడిని భరిస్తుంది, బయటకు రావడానికి పోరాడుతుంది. కాని అదే చీకటి, అదే ఒత్తిడి దానిని ఒక మహావృక్షంగా మారుస్తాయి. అలాగే ఈ రోజు మీ జీవితంలో ఉన్న కష్టాలు, మీ చుట్టూ ఉన్న వ్యతిరేకత, మీకు ఎదురవుతున్న శత్రుత్వం కూడా బహుశా మీ అంతం కోసం కాదు, మీ రూపాంతరం కోసం కావచ్చు. అందుకే చాణక్యుడు ఎప్పుడూ బాధితుడి మనస్తత్వాన్ని ప్రోత్సహించలేదు. ఆయన ఇది ఎందుకు జరిగింది అని అడగొద్దని, ఇది నన్ను ఏమి నేర్పుతోంది అని అడగమన్నాడు. ఈ ఒక్క ప్రశ్న జీవితాన్ని మార్చగలదు. ఎందుకంటే బాధితుడు కారణాలను వెతుకుతాడు, విజేత అవకాశాలను వెతుకుతాడు. బాధితుడు సమస్యను చూస్తాడు, విజేత పరిష్కారాన్ని చూస్తాడు. జీవితంలో శత్రువులు రావడం అనేది మీ విలువ తగ్గిందని కాదు, చాలా సందర్భాల్లో మీ విలువ పెరుగుతోందని అర్థం, మీ ప్రభావం పెరుగుతోందని అర్థం, మీ ప్రయాణం ఒక కొత్త స్థాయికి చేరుకుంటోందని అర్థం. కాబట్టి ఇకపై ఎవరైనా మిమ్మల్ని వ్యతిరేకించినప్పుడు, ఎవరైనా మీ గురించి చెడు మాట్లాడినప్పుడు, ఎవరైనా మీ ఎదుగుదలను అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఒక్కసారి నవ్వండి. ఎందుకంటే మీరు చాణక్యుడు చెప్పిన రహస్యాన్ని తెలుసుకున్నారు. శత్రువులు మీ ప్రయాణాన్ని ఆపడానికి రారు, మీ ప్రయాణం ఎంత ముఖ్యమో గుర్తు చేయడానికి వస్తారు. స్నేహితులు మీతో కలిసి నడుస్తారు, శత్రువులు మిమ్మల్ని వెంటాడుతారు. కాని ఇద్దరూ కలిసి మిమ్మల్ని మీ గమ్యానికి చేరుస్తారు. తేడా ఒక్కటే,
స్నేహితులు మీకు ధైర్యం ఇస్తారు. శత్రువులు మీలో దాగి ఉన్న ధైర్యాన్ని బయటకు తీస్తారు. అందుకే శత్రువులను చూసి భయపడకండి. మీలోని బలాన్ని మరిచిపోవడానికే భయపడండి. ఎందుకంటే తన శక్తిని గుర్తించిన మనిషిని ప్రపంచంలోని ఏ శత్రువు ఎన్నటికీ ఓడించలేడు. జీవిత ప్రయాణం చివరికి మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. మన జీవితాన్ని మార్చింది కేవలం మన స్నేహితులు మాత్రమే కాదు, మన శత్రువులు కూడా. స్నేహితులు మనకు తోడుగా నిలిచారు, కానీ శత్రువులు మనకు బలంగా నిలబడటం నేర్పించారు. స్నేహితులు మన విజయాలకు చప్పట్లు కొట్టారు, కానీ శత్రువులు మనం ఇంకా ఎంత ఎత్తుకు ఎదగగలమో నిరూపించుకునే అవకాశాన్ని ఇచ్చారు. అందుకే చాణక్యుడు చెప్పిన 5 నిజాల సారం ఒక్కటే: శత్రువులు మీ జీవితంలో యాదృచ్ఛికంగా రారు. వారు మీ విజయం, మీ నిజాయితీ, మీ బలహీనతలు, మీ మంచితనం, ఇంకా మీ ఎదుగుదలను పరీక్షించడానికి వస్తారు. వారిని ద్వేషించడం సులభం, కానీ వారి వల్ల వచ్చిన పాఠాలను అర్థం చేసుకోవడం జ్ఞానం. అదే పరిపక్వత, అదే చాణక్య నీతి. ఇప్పుడు ఈ ప్రయాణం చివరి దశకు చేరుకుంది. కానీ ఈ కథ ముగిసే ముందు మీ మనసులో ఒక చిత్రాన్ని ఊహించుకోండి. మీరు జీవితమనే దీర్ఘమైన మార్గంలో నడుస్తున్నారు. మీ వెనుక ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. కొన్ని విజయాలు, కొన్ని వైఫల్యాలు, కొన్ని ఆనందాలు, కొన్ని బాధలు. ఆ మార్గంలో మీతో కలిసి నడిచిన స్నేహితులు ఉన్నారు. మధ్యలో విడిచిపోయిన మనుషులు ఉన్నారు. మిమ్మల్ని అర్థం చేసుకున్నవారు ఉన్నారు. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నవారు కూడా ఉన్నారు. కానీ ఆ మార్గాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మీ జీవితాన్ని అత్యంత లోతుగా ప్రభావితం చేసిన వారు చాలాసార్లు మీ శత్రువులే అని అర్థమవుతుంది. ఎందుకంటే వారు మీ సౌకర్యాన్ని ఛేదించారు. వారు మీ పరిమితులను పరీక్షించారు. వారు మీలో దాగి ఉన్న బలాన్ని బయటకు తెచ్చారు. మీరు పడిపోయినప్పుడు మళ్లీ లేవడం నేర్పించారు. మీరు విరిగిపోయినప్పుడు మళ్లీ నిలబడటం నేర్పించారు. జీవితంలో ఒక గొప్ప వ్యంగ్యం ఉంది: మనం విజయాన్ని కోరుకుంటాం, కానీ విజయంతో వచ్చే వ్యతిరేకతను కోరుకోము. మనం ఎదగాలని కోరుకుంటాం, కానీ ఎదుగుదలతో వచ్చే అసూయను ఇష్టపడము. మనం గొప్పవారిగా మారాలని కోరుకుంటాం, కానీ గొప్పవారిని ఎదుర్కొనే విమర్శలను అంగీకరించము. కానీ చరిత్రను గమనిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది: ప్రపంచాన్ని మార్చిన ప్రతి వ్యక్తి విమర్శలను ఎదుర్కొన్నాడు. ప్రతి నాయకుడు వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. ప్రతి విజేతకు శత్రువులు ఉన్నారు. ఎందుకంటే వారు సాధారణంగా జీవించలేదు. వారు తమ జీవితాన్ని ఒక లక్ష్యానికి అంకితం చేశారు. అందుకే వారి ప్రయాణం సులభంగా ఉండలేదు. మీ జీవితంలో కూడా ఇదే నిజం. మీరు సాధారణంగా ఉండాలనుకుంటే ప్రపంచం మిమ్మల్ని ప్రశాంతంగా వదిలేస్తుంది. కానీ మీరు ఎదగాలని నిర్ణయించుకున్న క్షణం నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. కానీ గుర్తుంచుకోండి, నిజమైన విజయం అంటే శత్రువులు లేకపోవడం కాదు. నిజమైన విజయం అంటే శత్రువులు ఉన్నా, విమర్శలు ఉన్నా, అవమానాలు ఎదురైనా మీ విలువలను కోల్పోకుండా ముందుకు సాగడం. మీపై రాళ్లు విసిరిన వారిని చూసి ఆగిపోవడం కాదు, ఆ రాళ్లతోనే మీ విజయానికి మెట్లు నిర్మించడం. మీపై సందేహం వ్యక్తం చేసిన వారికి సమాధానం చెప్పడం కాదు, మీ విజయంతో సమాధానం ఇవ్వడం. మీ గురించి చెడు మాట్లాడిన వారితో పోరాడటం కాదు, మీ లక్ష్యాన్ని చేరుకోవడం ద్వారా వారందరినీ నిశ్శబ్దం చేయడం. ఎందుకంటే కాలం కంటే గొప్ప న్యాయమూర్తి లేడు. విజయం కంటే గొప్ప సమాధానం లేదు. కాబట్టి ఈ రోజు నుంచి మీ జీవితంలో ఎవరైనా మీకు వ్యతిరేకంగా నిలిచినా, ఎవరైనా మీ గురించి అపోహలు సృష్టించినా, ఎవరైనా మీ ఎదుగుదలను చూసి అసూయపడినా ఒక్క క్షణం కూడా భయపడకండి. బదులుగా మీకు మీరే ఒక విషయం గుర్తు చేసుకోండి: నేను సరైన మార్గంలో ఉన్నాను కాబట్టే ఈ ప్రతిఘటన ఎదురవుతోంది. ఎందుకంటే గాలి ఎప్పుడూ ఎత్తుగా ఎగిరే పక్షినే ఎదుర్కొంటుంది. అలలు ఎప్పుడూ ముందుకు సాగుతున్న నౌకనే ఢీకొంటాయి. అలాగే జీవితంలో ప్రతిఘటన కూడా ముందుకు కదిలే వారికే ఎదురవుతుంది. అందుకే ప్రతి శత్రువును ఒక అడ్డంకిగా కాకుండా ఒక సూచికగా చూడండి. మీరు ఇంకా ఎదగాల్సి ఉందని, ఇంకా బలంగా మారాల్సి ఉందని, ఇంకా పెద్ద లక్ష్యాల కోసం సిద్ధమవుతున్నారని చెప్పే సూచికగా చూడండి. మరియు చివరగా, ఈ డాక్యుమెంటరీ ముగిసే ముందు చాణక్యుని జ్ఞానాన్ని ఒకే వాక్యంలో చెప్పాలంటే: శత్రువులు నీ జీవితాన్ని నాశనం చేయడానికి రారు, నీవు నిజంగా ఎవరో చూపించడానికి వస్తారు. కాబట్టి జీవితంలో శత్రువులు ఎదురైతే వారిని ద్వేషించకండి, వారిని అర్థం చేసుకోండి. వారిని చూసి వెనక్కి తగ్గకండి, వారిని చూసి మరింత ముందుకు సాగండి. ఎందుకంటే చరిత్ర గుర్తుంచుకునేది శత్రువులు ఎంతమంది ఉన్నారో కాదు, వారందరి మధ్య కూడా తన లక్ష్యాన్ని వదలకుండా ముందుకు సాగిన వ్యక్తిని. గుర్తుంచుకోండి, శత్రువులు మీ కథలోని చివరి అధ్యాయం కాదు, వారు మీ మహత్తర విజయానికి ముందు వచ్చే చివరి పరీక్ష మాత్రమే. ఆ పరీక్షను జయించినప్పుడు మీరు కేవలం విజేతగా కాదు,
కాలం గుర్తుంచుకునే ఒక ప్రేరణగా మారుతారు. కానీ ఒక క్షణం ఆగి మరోసారి ఆలోచించండి. మీ జీవితంలో ఈ రోజు వరకు మీకు ఎదురైన ప్రతి శత్రువు, ప్రతి విమర్శ, ప్రతి అవమానం, ప్రతి ద్రోహం లేకపోయి ఉంటే మీరు ఈ రోజు ఉన్న వ్యక్తిగా మారగలిగేవారా? బహుశా కాదు. ఎందుకంటే మనిషిని బలంగా చేసేది సౌకర్యం కాదు, సవాలు. మనిషిని తెలివైన వాడిగా చేసేది ప్రశంసలు కాదు, అనుభవం. మనిషిని గొప్పవాడిగా చేసేది విజయాలు కాదు, విజయానికి ముందు ఎదురైన పోరాటాలు. అందుకే జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టం వెనుక ఒక ఉద్దేశ్యం ఉంటుంది. ప్రతి వ్యతిరేకత వెనుక ఒక పాఠం ఉంటుంది. ప్రతి శత్రువు వెనుక ఒక సందేశం ఉంటుంది. ఆ సందేశాన్ని అర్థం చేసుకున్నవారే జీవితంలో నిజమైన విజేతలుగా నిలుస్తారు. చాలామంది తమ శత్రువులను చూసి నిరాశ చెందుతారు. నన్నే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు, నాకు మాత్రమే ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి అని బాధపడతారు. కాని చాణక్యుడు చెప్పిన జ్ఞానం మనకు ఒక భిన్నమైన దృక్పథాన్ని ఇస్తుంది. ఆయన ప్రకారం నిన్ను ఎవరూ గమనించకపోతే నీవు ప్రపంచంపై పెద్దగా ప్రభావం చూపడం లేదని కూడా అర్థం కావచ్చు. ఎందుకంటే వెలుగు ఉన్న చోటే నీడ ఉంటుంది, విలువ ఉన్న చోటే అసూయ ఉంటుంది, ఎదుగుదల ఉన్న చోటే ప్రతిఘటన ఉంటుంది. కాబట్టి శత్రువుల ఉనికిని చూసి భయపడకండి. మీ ప్రభావాన్ని గుర్తించే సంకేతంగా చూడండి. మీరు చేస్తున్న పని, మీరు నడుస్తున్న మార్గం, మీరు నిర్మిస్తున్న భవిష్యత్తు కొంతమందికి అసౌకర్యంగా అనిపించేంత ముఖ్యమైనదని అర్థం చేసుకోండి. అయితే అదే సమయంలో ఒక విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. జీవితంలో గెలవాల్సిన అతిపెద్ద యుద్ధం బయట వారితో కాదు, మీలోని బలహీనతలతో. ఎందుకంటే కోపం, అహంకారం, భయం, అసూయ, అలసత్వం ఇవే మనిషిని ఎక్కువగా వెనక్కి లాగుతాయి. బయట ఉన్న శత్రువులు మీ మార్గాన్ని కొంతకాలం అడ్డుకోవచ్చు, కానీ మీలోని శత్రువులు మీ గమ్యాన్ని పూర్తిగా మార్చగలవు. అందుకే ప్రతిరోజు మీకు మీరే ఒక ప్రశ్న వేసుకోండి. ఈ రోజు నేను నా మీద గెలిచానా? ఎందుకంటే తన కోపాన్ని జయించినవాడు 100 మందిపై గెలిచిన వాడికంటే గొప్పవాడు. తన భయాన్ని జయించినవాడు 1000 మందిని జయించిన వాడికంటే బలవంతుడు. తన అహంకారాన్ని జయించినవాడు ప్రపంచాన్ని జయించగలడు. చివరికి జీవితం మనకు నేర్పే గొప్ప పాఠం ఇదే. స్నేహితులు మీ ప్రయాణాన్ని సులభం చేస్తారు, శత్రువులు మీ ప్రయాణాన్ని అర్థవంతం చేస్తారు. స్నేహితులు మీ విజయాన్ని జరుపుకుంటారు, శత్రువులు మీ విజయానికి కారణమవుతారు. స్నేహితులు మీతో పాటు నడుస్తారు, శత్రువులు మీరు ఎంత దూరం వెళ్లగలరో పరీక్షిస్తారు. అందుకే మీ జీవితంలోకి వచ్చిన ప్రతి వ్యక్తిని ద్వేషంతో కాకుండా జ్ఞానంతో చూడండి. ఎందుకంటే కొందరు మీకు ఆనందాన్ని ఇస్తారు, మరికొందరు అనుభవాన్ని ఇస్తారు, కానీ ఇద్దరూ కలిసి మీ వ్యక్తిత్వాన్ని నిర్మిస్తారు. అందుకే ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి. శత్రువుల గురించి ఆలోచిస్తూ మీ సమయాన్ని వృధా చేయకండి. మీ లక్ష్యాల గురించి ఆలోచించండి. మీపై వచ్చిన విమర్శల గురించి బాధపడకండి. మీ సామర్థ్యాన్ని పెంచుకోండి. మీ గురించి చెడు మాట్లాడేవారిని మార్చడానికి ప్రయత్నించకండి. మీ జీవితాన్ని అంత గొప్పగా తీర్చిదిద్దండి. ఒకరోజు అదే వ్యక్తులు మీ విజయాన్ని గుర్తించక తప్పని పరిస్థితి రావాలి. ఎందుకంటే నిజమైన శక్తి ప్రతీకారంలో లేదు, నిజమైన శక్తి పురోగతిలో ఉంది. నిజమైన శక్తి నిశ్శబ్దంగా ఎదగడంలో ఉంది. నిజమైన శక్తి ఎన్ని తుఫాన్లు వచ్చినా మీ దారిలో ముందుకు సాగడంలో ఉంది. మరియు ఇప్పుడు ఈ కథ చివరికి చేరుకున్నప్పుడు మీ హృదయంలో ఈ ఒక్క వాక్యాన్ని శాశ్వతంగా నిలుపుకోండి. శత్రువులు మీ విధిని నిర్ణయించలేరు, కాని వారి వల్ల మీరు నేర్చుకున్న పాఠాలు మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. కాబట్టి ముందుకు సాగండి, ధైర్యంగా సాగండి, నిశ్శబ్దంగా ఎదగండి. ఎందుకంటే ఒక రోజు మీరు వెనక్కి తిరిగి చూసినప్పుడు మీకు అర్థమవుతుంది, మీ జీవితంలోకి వచ్చిన ప్రతి శత్రువు నిజానికి మీ పతనానికి కాదు, మీ మహత్తర ఎదుగుదలకు ప్రకృతి పంపిన ఒక పరీక్ష మాత్రమే అని. ఇప్పుడు ఈ కథ ముగియబోతోంది, కానీ ముగిసే ముందు మీ జీవితాన్ని ఒకసారి మీ కళ్ల ముందుంచుకోండి. మీరు నడిచిన మార్గాన్ని గుర్తు చేసుకోండి. మిమ్మల్ని నమ్మిన వారిని గుర్తు చేసుకోండి. మిమ్మల్ని వదిలి వెళ్లిపోయిన వారిని గుర్తు చేసుకోండి. మిమ్మల్ని ప్రోత్సహించిన వారిని గుర్తు చేసుకోండి. అలాగే మిమ్మల్ని బాధపెట్టిన వారిని, మీపై నవ్విన వారిని, మీ వైఫల్యాన్ని ఎదురుచూసిన వారిని కూడా గుర్తు చేసుకోండి. ఇప్పుడు ఒక ప్రశ్న అడగండి. వారిలో ఎవరూ మీ జీవితంలోకి రాకపోయి ఉంటే మీరు ఈ రోజు ఉన్న వ్యక్తిగా మారగలిగేవారా? బహుశా కాదు. ఎందుకంటే ఇనుము అగ్నిలో కాలిన తర్వాతే ఉక్కుగా మారుతుంది. వజ్రం భూమి లోతుల్లో ఒత్తిడిని భరించిన తర్వాతే విలువైనదిగా మారుతుంది. అలాగే మనిషి కూడా పరీక్షలను ఎదుర్కొన్న తర్వాతే తన అసలు శక్తిని తెలుసుకుంటాడు. మీ జీవితంలో వచ్చిన ప్రతి అవమానం మీలో సహనాన్ని పెంచింది. ప్రతి ద్రోహం మీకు వివేకాన్ని నేర్పింది.
ప్రతి వైఫల్యం మీకు దిశను చూపించింది. ప్రతి శత్రువు మీలో దాగి ఉన్న ధైర్యాన్ని మేల్కొలిపాడు. మీరు వారిని శత్రువులుగా చూశారు, కానీ కాలం వారిని గురువులుగా మార్చింది. ఇదే చాణక్యుడు చెప్పిన మహాసత్యం. శత్రువులు మీ కథను ముగించడానికి రారు. వారు మీ కథను మహత్తరంగా మార్చడానికి వస్తారు. వారు మీ దారిని మూసివేయడానికి రారు. మీరు కొత్త దారిని సృష్టించగలరా లేదా అని పరీక్షించడానికి వస్తారు. వారు మిమ్మల్ని కూల్చివేయడానికి రారు. మీరు ఎంత బలంగా నిలబడగలరో ప్రపంచానికి చూపించడానికి వస్తారు. అందుకే ఈ రోజు నుంచి ఎవరైనా మిమ్మల్ని వ్యతిరేకించినప్పుడు, ఎవరైనా మీ విజయాన్ని చూసి అసూయపడినప్పుడు, ఎవరైనా మీ గురించి చెడు మాట్లాడినప్పుడు, ఒక్కసారి ఆకాశాన్ని చూడండి. గెద్ద ఎత్తుగా ఎగురుతున్నప్పుడు దాని చుట్టూ ఎన్నో చిన్న పక్షులు అరుస్తుంటాయి. కానీ గెద్ద వాటికి సమాధానం ఇవ్వదు. అది ఇంకా ఎత్తుకు ఎగురుతుంది. ఎందుకంటే అది తెలుసు, తన ఎత్తు పెరిగే కొద్దీ ఆ శబ్దాలు చిన్నవైపోతాయని. అలాగే మీరు కూడా ప్రతి విమర్శకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి శత్రువుతో పోరాడాల్సిన అవసరం లేదు. ప్రతి అవమానాన్ని హృదయంలో మోసుకుంటూ జీవించాల్సిన అవసరం లేదు. మీ పని ఒక్కటే, ముందుకు సాగడం. ఎందుకంటే కాలం మీకోసం మాట్లాడుతుంది. మీ కృషి మీకోసం మాట్లాడుతుంది. మీ విజయం మీకోసం మాట్లాడుతుంది. మరియు ఒక రోజు, ఈ రోజు మిమ్మల్ని అనుమానించిన వారే మీ గురించి గౌరవంగా మాట్లాడతారు. ఈ రోజు మీ వైఫల్యాన్ని ఎదురుచూసిన వారే మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఈ రోజు మీపై నవ్విన వారే రేపు మీ కథను ఉదాహరణగా చెబుతారు. కాబట్టి గుర్తుంచుకోండి, జీవితంలో శత్రువులు రావడం ఒక శాపం కాదు. అది ప్రకృతి మీకు ఇచ్చిన ఒక ఆహ్వానం. ఇంకా బలంగా మారమనే ఆహ్వానం. ఇంకా ఎత్తుకు ఎదగమనే ఆహ్వానం. ఇంకా గొప్ప వ్యక్తిగా మారమనే ఆహ్వానం. మరియు చివరగా, మీ జీవితంలోకి వచ్చిన ప్రతి శత్రువుకు, ప్రతి సవాలుకు, ప్రతి బాధకు, ప్రతి పరీక్షకు ఒకరోజు మీరు కృతజ్ఞత చెప్పే స్థాయికి చేరుకుంటారు. ఎందుకంటే అప్పటికి మీకు అర్థమవుతుంది, అవి మీ పతనానికి కారణం కాలేదు. అవి మీ మహత్తర ఎదుగుదలకు పునాది అయ్యాయి. కాబట్టి తలెత్తి నిలబడండి. భయాన్ని విడిచిపెట్టండి. మీ లక్ష్యాన్ని గట్టిగా పట్టుకోండి. ముందుకు సాగండి. ఎందుకంటే చాణక్యుని జ్ఞానం చివరికి మనకు నేర్పే గొప్ప సత్యం ఒక్కటే: శత్రువులు నీ దారిలో నిలిచే గోడలు కాదు, నీవు ఎంత ఎత్తుకు ఎదగగలవో కొలిచే మెట్లు. ఆ మెట్లను అధిరోహించిన వారే విజేతలు అవుతారు. కానీ చివరి మెట్టు వరకు ఎక్కిన వారే చరిత్ర అవుతారు. ఇప్పుడు మీకు తెలిసింది కదండి. మరిన్ని ఇలాంటి జీవితంలో ఉపయోగపడే మార్పులు కోసం మరియు చారిత్రక వీడియోలు మరియు వాస్తు చిట్కాలు కోసం చూస్తూ ఉండండి నా ఛానల్ని. షణ్ముఖ్ కాలేపు. ఓం సాయిరాం.